కేదార్నాథ్. ప్రతి ఒక్కరికి డ్రీమ్ డెస్టినేషన్ ఏదైనా ఉంది అంటే దానిలో కేదార్నాథ్ ఖచ్చితంగా ఉంటుంది. ఇవాళ అదే కేదార్నాథ్ కి దర్శనం కోసం వచ్చే భక్తులు ఒక 6 మంది గుప్త కాశీ నుంచి కేదార్నాథ్ కి హెలికాప్టర్ లో వస్తూ హెలికాప్టర్ క్రాష్ అయ్యి 6 మంది చనిపోయినారు. ఇంక్లూడింగ్ పైలట్ అయితే 7 మంది చనిపోయారు. బేసిక్ గా వీటన్నిటిని యాక్సిడెంట్స్ అంటారు. తెలిసి తెలియక గవర్నమెంట్ ఫాల్ట్, లేదంటే పైలట్ ఫాల్ట్, లేదంటే దీని వెనకాల ఏదైనా కావాలనే చేశారా, అవి ఇవి ఎలిగేషన్స్ వస్తూ ఉంటాయి. బేసిక్ గా నేను ఆ టైప్ కాదు, ఏమున్నా ఫ్లూయెంట్ గా మాట్లాడతా. బట్ ఇవాళ ఇన్సిడెంట్ గురించి ఆర్టికల్ చదువుతున్నప్పుడు నాకు అర్థమైందంటే కంప్లీట్ సిస్టమ్ అంతా ఫెయిల్ అయింది. ఎందుకు ఈ మాట అన్నానంటే, నేను చెప్పే పాయింట్ బాగా అర్థం చేసుకోండి. ఈ కేదార్నాథ్ టెంపుల్ May 2 ఓపెన్ అయింది అండ్ October 23 క్లోజ్ అవుతుంది. ఈ 6 months గ్యాప్ లో జనాలు ఎక్కడెక్కడి నుంచో వచ్చి శివుని దర్శనం చేసుకుంటూ ఉంటారు. వెరీ షాకింగ్ న్యూస్ ఏంటంటే లాస్ట్ 6 weeks గా ఇది 5th యాక్సిడెంట్ అంట హెలికాప్టర్స్ కి. అండ్ ఇవాళ June 15th గుప్త కాశీ నుంచి కేదార్నాథ్ కు వచ్చే దారిలో ఎర్లీ మార్నింగ్ 5:17 కి గుప్త కాశీలో టేక్ ఆఫ్ అయిన హెలికాప్టర్ 10 minutes కంతా క్రాష్ అయిపోయి 7 మంది చనిపోయారు, ఇంక్లూడింగ్ పైలట్. అండ్ ఈ 7 members లో 10 years చిన్న అమ్మాయి కూడా ఉంది, ఆ అమ్మాయి కూడా చనిపోయింది. అండ్ ఈ హెలికాప్టర్ క్రాష్ అయింది కూడా ఒక దట్టమైన అడవిలో. వాళ్ళని సేవ్ చేసేకి వెళ్లే లోపు హెలికాప్టర్ మొత్తం కాలిపోయి బాడీస్ కూడా కాలిపోయాయి. నా క్వశ్చన్ ఏంటంటే, వీళ్ళు హెలికాప్టర్ కండిషన్ ని క్రాస్ చెక్ చేసుకుంటున్నారా? హెలికాప్టర్ గైడ్ లైన్స్ ఫాలో అవుతున్నారా? SOP అంటే స్టాండర్డ్ ఆపరేషనల్ ప్రొసీజర్ ఫాలో అవుతున్నారా? ఇవన్నీ ఫాలో అవుతుంటే ఎందుకు యాక్సిడెంట్స్ అవుతున్నాయి? సింపుల్ గా కండిషన్ బాలేదు, వెదర్ బాలేదు అంటున్నారు. వెదర్ బాలేనప్పుడు టేక్ ఆఫ్ ఎందుకు చేయాలి? మళ్ళీ చెప్తున్నా, ఇది ఫస్ట్ యాక్సిడెంట్ అయితే కాదు. లాస్ట్ 6 weeks లో ఇలాంటి 5 జరిగాయంట. ఈ ఎంటైర్ ఇష్యూ తెలుసుకున్న తర్వాత మీరేమనుకుంటున్నారో ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇలాంటి నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ ఇష్యూస్ పైన ప్రతిరోజు నా నుండి మీ దాకా ఒక వీడియో రావాలంటే కింద కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ కొట్టేయండి.